మార్కెటింగ్ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నంద్యాలలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం. హన్మకొండ నాయం నగర్ లో దారుణం. లక్ష్మీనరసింహ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి బాబు మృతి. అనంతపురంలో రెచ్చిపోయిన దొంగలు. స్కార్పియో వాహనం చోరీ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఏకతా దినోత్సవం. నవంబర్ 7వ తేదీన నంద్యాలలో భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబస. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. న్యాయం జరగడం లేదంటూ ఆందోళనకు దిగిన దోర్నిపాడు సాఫ్ట్వేర్ బాధితులు. నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మిక అడ్డాల్లో జెండా ఆవిష్కరణ చేసుకున్న తర్వాత సిపిఐ కార్యాలయం ముందు ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య ఆవిష్కరించారు. అశేష అమర త్యాగాలు చేసిన చరిత్ర, అనేక పోరాట ఘట్టాలు, విజయాలు సాధించిన చరిత్ర ఈ దేశంలో ఏఐటీసీ కార్మిక సంఘానికి మాత్రమే ఘనత దక్కిందని వారు అన్నారు. 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీ అడ్డాల్లోన, మండల జిల్లా కేంద్రాల్లోన కార్మికులు కష్టజీవులు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ తమ ఎర్ర జెండా, పోరాటాల జెండా ఎర్ర జెండాను ఆవిష్కరణ చేసుకుని ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకొని ఉత్సాహంతో ఈరోజు ఏఐటీసీ చేసేటువంటి పోరాటాలు, ఆటలు, కోట్లన్నీ కూడా ఈ కార్మిక వ్యతిరేక విధానాలు, పెట్టుబడిదారుల నాడు చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా పోరాటాలు ఎన్నో చేసి ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది జైళ్ళకి వెళ్లారు, పోలీసు దెబ్బలు తిన్నారు. ఈరోజు సమాజం నుండి దూరమై, కుటుంబానికి దూరమై ఈ భారతదేశంలో ఉన్నటువంటి శ్రమజీవులు హక్కులు సాధించాలనే ఉద్దేశం మీద ఆనాడు 1920 అక్టోబర్ 31వ తారీఖున ఏఐటీసీ కార్మిక సంఘాన్ని స్వతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్, మోతీలాల్, అలాగే స్వతంత్ర సమరయోధులంతా కూడా ఈ రోజు ఏఐటీసీని ఆవిర్భావం చేసుకున్నారు. హన్మకొండ నాయం నగర్ లో దారుణం. లక్ష్మీనరసింహ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి బాబు మృతి. విషయం దాచి తమను మోసం చేశారని డాక్టర్ మోసం చేశాడని తల్లిదండ్రుల ఆందోళన. 4 రోజుల నుండి కుటుంబ సభ్యులను మోసగిస్తున్నారని ఆగ్రహం. మా తప్పిదం లేదంటూ డాక్టర్, హాస్పిటల్ సిబ్బంది దాటేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. అనంతపురంలో రెచ్చిపోయిన దొంగలు. స్కార్పియో వాహనం చోరీ. కర్రలు, మారణాయుధాలతో వచ్చిన 3 దుండగులు. కార్ లాక్ ఓపెన్ చేసి బ్లాక్ స్కార్పియో చోరీ చేసిన దుండగులు. అనంతపురం శివార్లోని కళ్యాణదుర్గం బైపాస్ లో ఘటన. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఇనుప పురుషుడు
ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా నంద్యాలలో శ్రీ రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో జాతీయ ఏకతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ గారు 562 స్వతంత్ర సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు పునాది వేశారు. ఆయన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మన జాతి అంతా కూడా ఒకటే అన్నటువంటి విధానం మీద మనం ముందుకెళ్ళాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ కాన్సెప్ట్ తోటి అయితే ముందుకెళ్ళాడో ఆ కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో యువత ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం. కాబట్టి మీరంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను మరొకసారి చదవండి, ఆయన ఆటోబయోగ్రఫీ చదవండి, ఆయన కోర్టులో ఎలా మనల్ని భారతీయుల్ని సేవ్ చేసేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. సో ఆయన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అందుకని అతని ఉక్కు మనిషి అంటాం. అతని ఉక్కు మనిషిని మనం అంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ అనేటువంటిది కూడా అతనికి వచ్చినటువంటి బిరుదు. అతను చేసినటువంటి ప్రతిభా పాఠవాళ్ళకి, అతను చూపించినటువంటి ధైర్యానికి గుర్తుగా సర్దార్ అనేటువంటి బిరుదునిచ్చారనేటువంటి విషయాన్ని గమనించాలి. సో మీరంతా కూడా ఈ ఆదర్శవంతమైనటువంటి సర్దార్ జీవితాన్ని చదువుతూ ఆయన లక్షణాలని కొన్నైనా మీరు తెచ్చుకొని దేశానికి ఉపయోగపడతారని చెప్పి భావిస్తూ సెలవు. భారత జాతీయ హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నంద్యాలలో ఎస్పీజీ స్కూల్ మైదానంలో నవంబర్ 7వ తేదీ నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత హాకీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా గిన్నీస్ బుక్ రికార్డులో నమోదు కోసం దేశవ్యాప్తంగా నవంబర్ 7వ తేదీ 1000 హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నారని, నంద్యాలలో కూడా ఆ రోజు హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత హాకీ చరిత్ర, మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గొప్పతనం గురించి 4వ తేదీ ఉదయం 10 గంటలకి అన్ని స్కూల్ విద్యార్థులకి వ్యాసరచన పోటీలు 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. హై స్కూల్ విద్యార్థులందరూ వచ్చి పాల్గొనవచ్చు. అదేవిధంగా 6వ తేదీ ఇంగ్లీష్లో ఇండియన్ హాకీ హిస్టరీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ధ్యాన్ చంద్ అనే అంశం మీద ఇంగ్లీష్లో ఎలక్యూషన్ హై స్కూల్ స్టూడెంట్స్కి నిర్వహించడం జరుగుతుంది. 6వ తేదీ వివేకానంద ఆడిటోరియం రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటలకి. వీటిలో పాల్గొనవలసిందిగా, వాటిలో పాల్గొనే విధంగా పీఈటీలు, మిగతా టీచర్స్, స్కూల్ యాజమాన్యాలు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ 7th నాడు మనము ఒక కార్యక్రమం పెడుతున్నాం. ఏంటంటే టోటల్గా ఆల్ ఓవర్ ద ఇండియా 1000 మ్యాచెస్ మనము ఆడిపించి అది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులకి చేయడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అది నవంబర్ 7th మనం కూడా ఇక్కడ చేస్తాం. ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దాదాపుగా 651 జిల్లాలు ఉన్నాయి హాకీ టోటల్గా ఇండియా అంతా కూడా. వీటినన్నింటిలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ కార్యక్రమం తప్పకుండా మనం చేస్తున్నాం. కొన్ని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం. 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న చిరుతను చూసి కేకలు వేసిన భక్తులు. సులభ్ కార్మికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్న టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రభస. టీడీపీ కార్యాలయంకు స్థలం కేటాయింపు అంశంపై కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం. వైసీపీ కార్యాలయంకు పూర్తి అనుమతులు వచ్చాకే టీడీపీ కార్యాలయంకు స్థలంకు ఆమోదం తెలపాలి అంటూ పట్టుబడిన వైసీపీ కౌన్సిలర్లు. ఈ కౌన్సిల్లో టీడీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేయడం విశేషం. ప్రజల సమస్యలు మాట్లాడలేని, పరిష్కరించలేని ఇలాంటి కౌన్సిలర్లు మాకెందుకని అంటున్న ప్రజలు. ఈ సబ్జెక్టు ఎందుకు వాయిదా పడింది? గతంలో ఈ సబ్జెక్టు వాయిదా పడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి విఎల్టీ వేయలేదు కాబట్టి మాది విఎల్టీ వేసిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విఎల్టీ వేసిన తర్వాత మీరు కూడా పాస్ చేస్తాము అనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈ రోజు దాని క్లారిఫికేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు అని చెప్తారో అది మీరు వినండి. తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడాలి.
వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో ఇదే కౌన్సిల్ స్థలాన్ని కేటాయింపజేసుకున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపజేయమంటే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు మేము విఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ పెట్టినాక ఏవేవో సాకులు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తే ఏమైనా సంబంధం ఉందా? లేదా చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్లాడినట్టు స్కూల్లో నువ్వు బల్బం ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా, నేను చాక్లెట్ ఇస్తే నువ్వు బల్బం ఇస్తా అని చెప్పింది ఎంత ఎగతాళి గురించి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం, 100 కోట్ల స్కామ్. 5,000 మందికి పైగా బాధితులు. హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో ఘరానా మోసం. తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కట్టిన డబ్బులను ఇప్పించాలంటూ బాధితుల ఆందోళన. బాధితులతో చర్చించిన కలెక్టర్, ఎస్పీ 2 నెలల లోపల మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి, అంటే ఒక వ్యక్తి 4, 5, 6 పనులు కూడా చేయొచ్చు. ఒక పని నిమిత్తం 3,60,000 చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని 3,60,000 వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి 40,000 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలా మంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక 4 వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది. వాళ్ళు ఈ నెల 40,000 రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు. పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయం గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికి తెలియజేయలేదు. ఎప్పుడు 1 మంత్ శాలరీ రాలేదో అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో డబ్బులు వస్తున్నాయన్న ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో 14వ తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము. వీరందరికీ కూడా మనం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు. ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓరల్ గా చెప్తున్నారు. ఓరల్ గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనం డాక్యుమెంటేషన్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఎవరెవరు ఇలా 850 మంది ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని వాళ్ళందరినీ ఈ రోజు పిలిపించడం జరిగింది. వాళ్ళ సమస్యలు విన్నాము. సో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాము. వాళ్ళు కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాలి అని చెప్పడం జరిగింది. నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట సందడి. మహానంది సిరివెళ్ల సరిహద్దులో వాగుల కట్టల వద్ద వజ్రాల వేట ఉధృతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామునే వజ్రాల కోసం దూర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో చిన్న వజ్రాలు దొరికినట్టు వార్తలు రావడంతో వజ్రాల వేట మరింత వేగం. పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు. జాతీయ ఏక్తా దివాస్ వేడుకల సందర్భంగా సుమారు 250 మంది విద్యార్థులతో మరియు పోలీసు అధికారులు సిబ్బందితో ఐక్యత పరుగు నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు. దేశ సమగ్రత ఐక్యతకు కృషి చేసిన పటేల్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్. To ensure internal security of my country. First of all, ఇంత enthusiastic గా రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. చాలా మంది కూడా ఇంజురీస్ తో కూడా పరిగెత్తినట్టున్నారు. వాళ్ళ స్పిరిట్ చాలా అప్రిషియబుల్. అండ్ ఆల్సో పార్టిసిపేషన్ ముఖ్యం. ఎవరు ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారు అనేది పక్కన పెట్టి పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎంతూజియాజం చూపించారు. అండ్ ఆల్సో మా పోలీస్ వాళ్ళతో మీతో మేము కలిసి పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది.
అండ్ విన్నర్స్ అందరికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. అండ్ ఆల్సో ఏఆర్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఇది అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంది వాళ్ళే. ఏఆర్ డిఎస్పీ గారు, ఆర్ఏ గారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.